రేణు దేశాయ్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే రేణు దేశాయ్ తన మాజీ భర్త నుంచి విడిపోయినప్పటికీ కొందరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు మాత్రం ఆమెను వదిన అనే సంబోధిస్తుంటారు. విడాకులు తీసుకున్నా సరే ఆమె ఇంకా పవన్ మీద ఆధారపడి జీవిస్తున్నట్లుగా కామెంట్లు పెడుతుంటారు. గతంలో ఇదే విషయంపై రేణు దేశాయ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా రేణు దేశాయ్గా తనకంటూ ఓ ఐడెంటిటీ ఉందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే తన దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ ఎప్పటికీ భార్యాభర్తలే అని తాజాగా ఓ పవన్ అభిమాని కామెంట్ పెట్టాడు. ఆమె జీవితంలో వేరొక మగాడిని ఊహించలేనని, తమ దేవుడు పవన్ కళ్యాణ్ గారి భార్యగానే చూస్తామని రాసుకొచ్చాడు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఈ అబ్బాయి అమ్మాయి ఎవరో కొంత చదువుకున్నవారే అనుకుంటున్నా. అందుకే అతను తన స్మార్ట్ఫోన్లో సొంత ఈమెయిల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీష్లో పెట్టిన పోస్ట్పై కామెంట్ చేయడానికి వచ్చాడు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ నేటికి స్త్రీలు అంటే కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. సమాజంలో పితృస్వామ్యం అనేది అంతగా పాతుకుపోయింది. నేటికి మహిళలు చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి పర్మిషన్ అవసరం. నేటికి స్త్రీలు అంటే వంటగదిలో వంట చేయడానికి, పిల్లలను కనడానికి మాత్రమే ఉందని చాలామంది మగాళ్ళు భావిస్తారు. నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపించడానికి ఇష్టపడతాను. నా స్నేహితులు, ఫాలోవర్స్ నా గురించి ఏమనుకుంటున్నారు అని నేను భయపడను. భవిష్యత్ తరాల కోసం, మహిళల కోసం మార్పు మార్గసుఖమై చేయడానికి ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తాను అంటూ రేణు దేశాయ్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి.